అయినా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరి దైవజనులు జాషువా పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించుదాం. పోయిన ఆదివారం ఏం వాక్యం విన్నారో ఒకసారి గుర్తు చేస్తారా? దేవుడు మన ఎడల ఎలాగ సంతోషపడతాడు, మనలో ఏముంటే ఆయన సంతోషపడతాడు. ఓ సూపర్, గుర్తుంది. ఓకే, అంతవరకు బాగుంది. ఏముండాలి? ఏముండాలి చూసేం చెప్పండి, పర్లా. ఏముండాలి? మారు మనసు కలిగి ఉండాలి. ప్రైస్ ఎలా విలువైన సందేశం అది. మారు మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఆమేన్. ఈ పూట దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించుదాం. మన స్థితి మార్చగల దేవుడు మన యేసయ్య. ఏంటి మన స్థితి? ఇంగ్లీష్లో స్టేటస్. మన స్థితి మార్చగల దేవుడు యేసయ్య. అందరు చెప్పండి, మన స్థితి మార్చగల దేవుడు యేసయ్య. ఆమేన్. మన జీవితాల్లో జరిగింది, ఇక ముందును అనేకమైన స్థితిగతులను ప్రభు మార్చునుగాక. ఇష్టం లేదు చాలా మందికి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ భాగాన్ని చదువుదాం. వాక్యంలో చదివితేనే అది రుచిగా ఉంటుంది, నేను చెప్పేదానికంటే కూడా. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మీరు దాదాపు 13 వచనాల వరకు కూడా చదవచ్చు. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరించెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. చాలు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఈ కార్యము దేవుడు చేశారు. ఎవరు చేశారు? ఇతనికి ఒక రోగం. ఆ రోగం ఏంటో
ఇక్కడ మరి వ్రాయబడలేదు, కానీ ఆ రోగం 38 సంవత్సరముల నుండి ఉంది. ఎన్ని సంవత్సరములు? 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు. 38 ఏండ్ల నుండి వ్యాధి చేత పీడించబడుతూ ఉన్నాడు. ఆ వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే కాళ్ళు చేతులు సచ్చుబడిపోయాయి, లేచి నడవలేని స్థితి. ఇప్పుడు మనకేదైనా రోగం వస్తే కనీసం మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా టాబ్లెట్ తెచ్చుకోవడానికైనా ఓపిక ఉండాలి, అవునా? ఒకరోజు చేస్తాడు ఎవడన్నా టాబ్లెట్ తెమ్మంటే, రెండో రోజు తెస్తాడు, మూడో రోజు తెస్తాడు. ఇక సంవత్సరాలు మనకి టాబ్లెట్లు, సెలైన్లు, సంవత్సరాలు ఎవరు పెడతాడు? అసలు ఎవరు కొంటుంది అంత ఓపిక ఉంటుందా? సంవత్సరాలు ఒక ఇంటిలో 38 సంవత్సరాల నుండి వాడు రోగిగా ఉన్నాడు అనుకో, మరి ఆ రోగికి కావలసిన ఆహారాన్ని, వస్త్రాన్ని, నీళ్లను, మరి కావలసిన వాటన్నింటినీ ఎవరు సమకూరుస్తారు? అసలు 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడు. అతని రోగం కూడా చాలా భయానకమైన రోగం. అది కాళ్ళు చేతులు సచ్చుబడిపోయి కనీసం చిన్నగా దోక్కుంటా ఆ కోనేటిలో కూడా వెళ్ళలేకపోతున్నాడు. పడి ఉన్న చోటే ఉండనాడు, కదలలేడు, నడవలేడు. ఆ వ్యాధి 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తికి ఉంది. తన స్థితి ఇంకెలా ఉంటుంది? బ్రతికి ఉన్న చచ్చిన స్థితే, అవునా? బ్రతికి ఉన్న చచ్చిన స్థితి. 38 సంవత్సరాలంటే అసలు అతనికి కూడా అనిపించి ఉంటుంది, ఎందుకు నాకు ఈ బ్రతుకు, నన్ను ఎవడో పట్టించుకోడు, కనీసం అక్కడ స్వస్థత జరుగుతుంది, నన్ను తీసుకుని వెళ్ళి అందరికంటే ముందు ఆ కోనేటిలో నన్ను దించండ్రా అని బ్రతిమలాడుతున్నా ఎవడో పట్టించుకోవట్లా. ఎంత భయానకమైన పరిస్థితి అతనిది గమనించండి ప్రియులారా. 38 ఏండ్ల నుండి అవకాశం ఉంది. ఆయనే చెప్తున్నాడు, బాబు ఆ కోనేట్లో అందరికంటే నన్ను ముందు దించండిరా, నన్ను ముందు దించండి, నన్ను ముందు లోపలేయండిరా, నేను బాగుపడతానని చెప్తున్నా ఎవరు ఆలకించట్లా. అంటే అతడు స్వస్థుడై, అంటే ఆరోగ్యంగా ఆనందంగా సంతోషం ఉంచడానికి కూడా ఎవరు సహకారం కూడా రావట్లేదంటే మరి 38 సంవత్సరాల నుండి అతని స్థితి ఎంత భయానకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. ప్రియమైన వాళ్ళరా, తన ఎదుట ఉంది స్వస్థత పొందే అవకాశం, కోనేరు ఉంది. దేవదూత వచ్చినప్పుడు ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవడో ముందు దిగునో అక్కడ వాడు స్వస్థపడుతున్నాడు. అవకాశం ఉన్నప్పటికీ కూడా 38 సంవత్సరాల నుండి ఆ రోగికి స్వస్థత కలగలేదంటే ప్రజలు, ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలే కానీ, పోని తన తోబుట్టు వారే కానీ, రక్త సంబంధికులే కానీ ఎవరో కూడా అతనికి సహాయం చేయలేకపోయారంటే చేయలేదనే దాని భావం. నాకంటే నేను వస్తున్నానయ్యా, నాకంటే ముందు ఎవడో ఒకడు దిగుతున్నాడు, స్వస్థత పొందుకుంటున్నాడు, నేను వెళ్ళలేకపోతున్నాను బాబు అని తన బాధని అక్కడ చెప్పటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేట్లకు దించుటకు నాకు ఎవడనూ లేడు. ఇప్పుడు రోగం వచ్చింది, ఇంట్లో ముడుచుకొని పడుకున్నాం, 10 రోజులు అయిపోతుంది, 15 రోజులు అయిపోతుంది. కనీసం మంచినీళ్ళు ఇచ్చే మనిషి అన్నా ఉండాలిగా, ఉండాలా వద్దా? కనీసం ఎలా ఉంది, ఏమైంది నీకు అని అడిగే మనిషి అన్నా ఉండాలి కదా. ఆ వ్యక్తి అంటున్న మాట, నాకు ఎవడనూ లేడయ్యా, నేను కదలలేని స్థితిలో ఉన్నా, నాకు సహాయం చేయటానికి ఎవడనూ లేడయ్యా. ప్రభుతో చెప్తున్నాడండి తన కష్టాన్ని. ప్రేమిన వాళ్ళరా, 38 ఏండ్ల నుండి ఆ రోగానికి మందే లేదా, ఆ రోగానికి స్వస్థత లేదా, ఆ రోగాన్ని స్వస్థపరిచే నాదుడే భూమి మీద లేదా? కారణాలు ఏమైనా కానివ్వండి, 38 ఏండ్ల నుండి ఆ వ్యాధిని అనుభవిస్తున్నాడంటే అసలు నిజంగా ఆ వ్యాధిని భరిస్తున్నందుకు తన దేహానికి, తన సహనానికి, తన ఓర్పుకు మనం కాస్తంత మెచ్చుకోవాలి. ఏదో ఒక రోజున ఎందుకు ఈ రోగం అని చెప్పి ఉరిపెట్టుకొని చనిపోయి ఉంటే ప్రభు వచ్చేవాడా?
ప్రభు వచ్చినప్పటికీ ఆ వ్యక్తి ఆడ ఉన్నాడు కాబట్టి చనిపోయి ఎప్పుడో పాతాళానికి వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ వ్యక్తి ఈ గ్రంథంలో రాయబడి ఉండేవాడు కాదు. ఆ కోణంలో ఆ సందేశంలో మనం తీసుకోవాల్సింది మొదటగా 38 ఏండ్ల నుండి అయినా సరే ఆ భారాన్ని భరిస్తున్న ఓర్పుకి మనం నిజంగా కొంచెం అంత ధైర్యం తెచ్చుకోవాలి. ఏదో ఒక రోజున ఏదో ఒక సహాయం అందకపోదా, ఏదో ఒక మేలు జరగకపోదా అని అతడు పడుతున్న ప్రయాస వృధా కాలేదండి. ఆమేన్, హల్లెలూయా. అతడు చూచిన ఎదురు చూపు, అతను పడిన ప్రయాస వృధా కాలేదు ప్రియులారా. అతనికి రోగం రావటానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. ప్రభు చెప్పాడు, నీ పాపమే ఈ రోగానికి కారణం అని. సరే, అతను ఏ పాపం చేశాడో, ఏ రొచ్చులో బ్రతికాడో, ఆ రోగానికి ఏంటి కారణాలు, వాటన్నిటిని గురించి మనం కాస్తంత ప్రక్కన పెడితే అసలు అద్భుతమైన విషయం ఏంటంటే 38 ఏండ్ల నుండి ఆ వ్యాధిని భరిస్తూ నిరీక్షణ ఓర్పు కలిగి ఉన్నాడు. చూడండి, దానికి మనం అందరం కూడా సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున క్యాన్సర్ వచ్చిందని చాలామంది దిగులు పడి బాధపడి మధ్యలోనే ఉరిపెట్టుకోవటం, ప్రాణాలు తీసేసుకోవటం, పలానా చిన్న తగాద జరిగిందని, అవమానమైందని, రకరకాల చిన్న చిన్న కారణాలకే మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్నాం మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ వ్యక్తిలో ఉన్న గొప్పతనం ఏంటంటే 38 సంవత్సరాల నుంచి ఆ వ్యాధిని అనుభవిస్తూనే ఓ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏదో ఒక రోజున ఆ వ్యాధికి విడుదల కలగకపోదా, మనం కూడా ఈ వ్యక్తిలో ఉన్న సుగుణాన్ని కాస్త గమనిస్తే ఓ నిరీక్షణ ఉండాలి. ఎంతకాలం, ఎంత సమయం, ఎన్ని రోజులు, ఎన్ని గంటలో, కాలాలు సమయాలు లెక్కించటం మన పని కాదు. అది ఈరోజైతే బాగుండు, రేపైతే బాగుండు, ఎల్లుండైతే బాగుండు, ఆశపడటంలో తప్పు లేదండి, ఆలోచించడంలో తప్పు లేదు. కానీ దేవుడు చేయటం లేదు, దేవుడు ఇవ్వటం లేదు, దేవుడు నా పట్ల కనికరం చూపెట్టట్లేదని మన విసుగు చెందకూడదండి. ఈ 38 ఏళ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుల్లాగా మనం నిరంతరం నిరీక్షణతో, ప్రయాసతోనైనా సరే దేవుని కార్యాల కొరకు ఎదురు చూచుదముగాక. ఆమేన్. కాలం అక్కడ రాయబడి ఉంది. అతను రోగం గురించి అంత డీటెయిల్గా రాయాల్సిన అవసరం ఉందా? ఎన్ని రోజుల నుండి ఆ రోగాన్ని అనుభవిస్తున్నాడు దాని గురించి రాయాల్సిన అవసరం ఉందా? ప్రత్యేకంగా ఆ సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో వాడు పాపంలో పోర్లాడి, రొచ్చులో పోర్లాడి, దరిద్రపు జీవితాన్ని అనుభవిస్తా, ఎవడు పట్టించుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటా, కంపు కొడతా, అవమానాలకి, నిందలకు, చీ తూ అనే బ్రతుకును అనుభవిస్తున్న వాని బ్రతుకు ఈ క్రొత్త నిబంధనలో మనకేం పాఠం నేర్పించింది అసలు అక్కడ రాయటానికి అని అంటే, దేవుడు రాయించాడు. అతనిలో ఉన్నటువంటి ఓ నిరీక్షణ 38 ఏండ్ల నుండి ఏదో ఒక రోజున నా రోగానికి విడుదల కలగకపోదా అని ఆ ఎదురు చూపు మనందరికీ కాస్తంత ధైర్యాన్ని, ఊరటను కలుగజేస్తా ఉంది. ఆమేన్. ప్రతి దానికి సమయం కలదు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాలు ఎక్కడ కూర్చొని ఉన్నాం, మనందరం హ్యాపీ మూమెంట్లో ఉన్నామని అనుకోవడానికి వీళ్ళే. మనందరం సంతోషంగా ఉన్నాం, ఈ లోకంలో మనకు అన్నీ సమృద్ధిగా దొరుకుతున్నాయి, హ్యాపీగా ఉంది, మన ఆత్మలో నెమ్మది కలిగిందని అనుకోవడానికి లేదు. మన మెదడులో ఎన్నో ఆలోచనలు, అవునా? మన కోరికలు ఎన్నో, ఓ గంప నిండా కోరికలు, మనకు తెలియకుండానే మనం వేటినో ఊహించుకుంటాం, ఆలోచిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ప్రతి దానికి సమయం కలదు. ఒకవేళ దేవుని చిత్తానుసారమైన నీ కోరిక కనుక ఉంటే, ఈ వ్యక్తి వలె కాలాలు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజున నీ యొక్క స్థితిని మార్చగలిగిన దేవుడు మన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అక్కడ గమనిస్తే ప్రియులారా, మండపములు 5 ఉన్నాయి. మండపములు అనగా గదులు. ఏంటవి? రోగులు వచ్చి స్టోరేజ్ అవుతూ ఉంటారు ఆ మండపం దగ్గర. ఆ మండపాల్లోనే ఎందుకు స్టోరేజ్ అవుతారంటే, అక్కడ ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు స్వస్థత కోనేరు. అది బెతెస్దా కోనేరు. అక్కడ అద్భుతం జరుగుతూ ఉంటుంది. కాలమును బట్టి దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ కాలాన్ని, ఆ సమయాన్ని గమనించి రోగుల్లో
100 మంది కావచ్చు, అనేకులను, బైబిల్ చెప్తుంది అనేకులు ఆయా రోగాలతో వచ్చిన వారు ఆ మండపాల్లో స్టోరేజ్ అవుతూ ఉంటారు. వాళ్ళలో ఒక వ్యక్తి, ఈ వ్యక్తి 38 ఏండ్ల నుండి వ్యాధిగ్రస్తుడుగా ఉన్నవాడు అక్కడికి వచ్చాడు. అయితే ఆ మండపంలో ఉన్న ఆ వ్యక్తులందరికంటే కూడా ఈ వ్యక్తిని ప్రభువు ఎందుకు స్వస్థపరిచాడో కొన్ని విషయాలు మనం తర్వాత చూద్దాం. అయితే ముందుగా మండపాల్లో జనులు ఉన్నారు, కోనేరు ఉంది, నీళ్లు కదిలించబడే సమయం జరుగుతూ ఉంది. అవునా? కోనేటి ద్వారా అతనికి స్వస్థత కలగల. దేవదూత వచ్చి నీళ్లను కదిలించడం ద్వారా అతనికి స్వస్థత కలగల. ఎవరో ఒకళ్ళు వచ్చి అతను తీసుకొని పోయి స్వస్థతనిచ్చారా? అది లేదు. ప్రియమైన వాళ్ళారా, చాలా విషయాలు మీరు గమనిస్తే అతను వచ్చినటువంటి అతను గురి గమ్యం కలిగినటువంటి దాని పట్ల అతనికి స్వస్థత కలగల. కానీ అతడు ఊహించిన కార్యం, అతడు ఎదురు చూడని మార్గం ద్వారా కార్యం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఆ విషయాన్ని మనం గమనించాలి. అతను వచ్చింది ఎందుకు? కోనేటిలో దిగాలని. దేవదూత నీళ్లు కదిలించినప్పుడు అందరికంటే ముందు దూకాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కోనేటి మీద, నీళ్ల మీద, దేవదూత మీద ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేస్తారని ఈ ఎదురు చూపులన్నీ వాటన్నిటి మీద ఉంచాడు. కోనేటి మీద ఉంచాడు, మనుషుల మీద ఉంచాడు, దేవదూత మీద ఉంచాడు. అయినప్పటికీ వాటి వేటి ద్వారా కూడా అతనికి స్వస్థత కలగలేదు. ఈ పూట మనం గమనిస్తే మనం అనుకుంటూ ఉంటాం, అదిగో ఆ వ్యక్తి మనకు సహాయం చేస్తాడండి, ఈ వ్యక్తి మనకు మేలు చేస్తాడండి, ఈయన మనకు బాగా ప్రేమిస్తాడండి, ఇదిగో ఆ యజమానుడు నన్ను ఆదరిస్తాడండి. మనం ఎవరెవరినో మన మధ్యలో ఊహించుకుంటూ ఉంటాం. అయితే వారి ద్వారా కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ యేసు ప్రభు దగ్గర మాత్రం జరగకపోదు అన్న మాట లేదు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర మాత్రం న్యూట్రల్ అనేది ఉండదు. క్లియర్ చేస్తాడు. ఆమేన్. క్లియర్, ఆయన చేస్తాడు. అద్భుతం ఆయనే చేస్తారు, స్వస్థత ఆయనే చేస్తాడు. యోబు గ్రంథంలో మీరు ఒక మాట చూస్తే చాలా అద్భుతమైన మాట అది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. యోబు గ్రంథం ఐదు 17 చదువు ఒకసారి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీపరి ఆయన గాయపరిచి ఆయన గాయమును కట్టును. ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. ఆయన చేతులే స్వస్థపరచును, ఆయన చేతులు స్వస్థపరచును, ఆయన మాటే స్వస్థపరచును. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ప్రభు ఉన్నాడు, రాలేడుగా. పోనీ ప్రభు ఏమన్నా అక్కడికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ప్రభువేనా అతని దగ్గరికి వెళ్ళి తల మీద చేయించి ప్రార్థించాడా? లేదు. నువ్వు లేచి నీ పడుపెత్తుకొని నడు అన్నాడు. హల్లెలూయా. నువ్వు లేచి నీ పడుపెత్తుకొని నడు అన్నాడు. అయ్యే ఇంకెక్కువ మాట్లాడాలి ఆయన. ఏం మాట్లాడాలా? అందరు మోకాళ్ళు ఉపవాసం ప్రార్థన చేద్దారా, ఈ అబ్బాయి కోసం శిష్యులారా కూడుకండి. ఎందుకు అవసరం లేదు. ప్రభు ఉన్న చోట మరొక మొరపెట్టాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ప్రభు ఉన్న ఆ స్థలంలో ప్రభువుకు మొరపెట్టుకుంటే చాలు. ప్రభు మరొకరికి మొరపెట్టాల్సిన అవసరం లేదు. రండి అందరు మోకరించండి, ప్రార్థన చేద్దాం. మనకు అవసరం కానీ ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే జవాబు అక్కడే ఉంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళెదుటే జవాబు ఉంది. ఇంక మొరతో పనేముంది?
ప్రియమైన వాళ్ళరా, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్, హల్లెలూయా. రోగాల దగ్గర రోగాలు, అనేకమైన రోగాలు. ఏమండి, రోగాలే రోగాలు. వైద్యులను సంప్రదించవద్దా అని కాదు దాని భావన. స్వస్థత ముందు అసలు మూలం ప్రభు దగ్గర ఉంది, మందు ఆయన దగ్గరే ఉంది. రాచపుండు పుట్టింది హిజ్కియాకి. ఏ పుండు? పుండు పుట్టింది తన దేహంలో. ఆ పుండుకి మందే లేదు అసలు. మరణం అవుతున్నావు, కొన్ని దినాల్లో నువ్వు మరణం అవుతావు, నీ ఇంటిని చక్క పెట్టుకో అని దేవుడు చెప్పాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక ఏ దిక్కు లేక కన్నీళ్లు గాడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఇక మరణమేనా నా జీవితం, కనికరించయ్యా, కృప చూపెట్టయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే, సరేలే ఇంకో 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాలే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరేలే ఒక 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాలే అంటే ఏం దాని భావన, దాని ఉద్దేశం ఏంటి అసలు? ముందు ఆయన అన్న తర్వాత అప్పుడు చెప్పాడు మార్గం. ఎప్పుడు? అంజురపు ముద్ద తీసుకొచ్చి పుండు కట్టమని 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు ఇస్తున్నాడు అన్న తర్వాత అది. ముందు అంజురపు ముద్ద తెచ్చి హిజ్కియాకి పుండు మీద కట్టు యేషయ్యా, నువ్వు వెళ్ళి ఆ తర్వాత స్వస్థత పొందుతాడని చెప్పలా. నువ్వు వెళ్ళి నా సేవకుడైన హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చానని చెప్పి అన్నాడు. గట్టిగా చప్పలు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత ముందు ఆయన సెలవివ్వాలి. అక్కడ పుండు కట్టినా, రాడ్ వేసినా, ఆపరేషన్ చేసినా, అర్థం కాల, గుండు దెబ్బ పగల కొట్టి దెబ్బ పెట్టినా, ఏం చేసినా ముందు జీవాన్ని మన దేహంలో ప్రవేశపెట్టేది డాక్టర్లు కాదు, దేవుడు. చెప్పండి, ఎవరు? దేవుడు. స్వస్థపరిచేది దేవుడు. ఈ రోజుల్లో ఒకవేళ కనుక డాక్టర్లే బ్రతికించడం అయితే ఎవరు చచ్చిపోకూడదు, అవునా? డాక్టర్లే బ్రతికించడం అయితే, మెడిసినే మనం బ్రతికించేది అయితే ఎవడు చచ్చిపోకూడదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు కొన్ని దినాలు హాస్పిటల్లో ఉండి చనిపోయారు. ఎందుకు చనిపోయారు? డాక్టర్లు బ్రతికించాలి కదా, వైద్యం బ్రతికించాలి కదా. చాలామంది, అనేక మంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం స్పష్టం, ఆయన చేతులే స్వస్థపరిచేది. 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తులను యేసు ప్రభు ఇచ్చిన మాటలోని శక్తే అతను పరుపు తీసుకొని లేచి నడిచేటట్లు చేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ వ్యక్తి అక్కడ స్వస్థత పొందటానికి గల కారణం మీకు చెప్పాను. ఓ నిరీక్షణ, ఓ నిరీక్షణ. ఈ రోజున మన నిరీక్షణ మనకు స్థితిగతులను మార్చగలదు. నిరీక్షణ లేకపోతే, అంటే ఎదురు చూపు అనేది దేవుని పట్ల లేకపోతే పిల్లరా, మనం అనేకమైన అడ్డదారులు ఎత్తుక్కుంటూ ఉంటాం. అడ్డదారులు వెతుక్కోవటం వల్ల జగటగల దొంగ ఊబిలో చిక్కుంటాం. ఈ సమస్యకు పోయి ఇంకోటి ఎక్కువ అవుతూ ఉంటుంది. అర్థమైందా? నాశనకరమైన గుంట, జగటగల దొంగ ఊబి. దేవుడి ఇక్కడ ప్రశ్నకు సమాధానం, ఈ సమాధానాన్ని ఇక్కడే ఉంది, మనం చూసాం. కానీ ఈ ప్రశ్న, ఈ సమాధానం దగ్గర మనకు రావు. ఇంకో దారి వెతుక్కుంటూ ఉంటాం, ఇంకో దారి వెతుక్కుంటూ ఉంటాం. గర్భఫలాల కొరకు ఎంతమంది ఎన్ని దారులు ఎత్తుకుంటున్నారా? వివాహాల కొరకే కానీ ఇంక ఈ లోకంలో మనం ఏదైతే ఆశపడుతున్నామో వాటి కొరకు ఎన్నో దారులు వెతుక్కుంటూ ఉంటాం. అవి రావచ్చు, రాకపోవచ్చు. కానీ దేవుని దగ్గర మాత్రం ప్రతి దానికి మేలుకరమైనటువంటి స్వస్థత, ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. యేసు ప్రభు నీ దగ్గర ఉంటే కోనేటితో నీకు పని లేదు. ఆమేన్. దేవదూతతో నీకు పని లేదు. ఎవడో వచ్చి నిన్ను లేపి కోనేటిలో దించాలి, సహాయానికి నాకెవడో తోడు రావాలి, నా కుటుంబస్తులు రావాలి, మా వాళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, మా వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తా మా తడాక. ఈ శుద్ధి అవసరంలా. ఏంటిది? ఈ శుద్ధి అవసరంలా. నువ్వు లేచి నడువు, ఇంకంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు ఒకవేళ అడిగుంటే మనం ఈ డైరెక్షన్లోకి వెళ్తే, ఎన్నాళ్ళు అవుతుంది నువ్వు? అవునా? ఆహా, మీ వాళ్ళు ఎవరు రావట్లేదా?
కనీసం ఎవడో ఒకడు వచ్చి నీ సహాయం చేయట్లేదు. అంత దౌర్భాగ్యుడు అంటారా నువ్వు? అరే అంత నీచుడు అంటారా? పనికి వాళ్ళాడు. ఎవరో ఒకళ్ళందరూ వచ్చి స్వస్థత పొందుతున్నారు కదా. 38 ఏళ్ళ నుండి వస్తున్నా కనీసం నిన్ను ఎవడు ముట్టుకోవట్లేదంటే నువ్వు ఎంత పాపిడివో, పాపిష్టోడివో నాకు బాగా తెలుసురా నీ పాపం. నువ్వు ఇంకొక 38 కదా, ఇంకొక 2 ఏళ్ళు ఉండు, ఇంకొక 2 ఏళ్ళు ఈ వ్యాధిని అనుభవిస్తూ అలాగే ఉండు, అప్పుడు చూద్దాం అని అనలేదండి. అనలా. ఎందుకంటే ఆయన అక్కడే ఉన్నాడు. ప్రైజ్లో హల్లెలూయా. ఆయన అక్కడే నిలబడి ఉన్నాడు. వాడిని చూశాడు, వాడిని ఆయనే చూశాడు. అసలు వాస్తవంగా స్వస్థపరిచేటి మాట్లాడేది బోధకుడని దేవుడని ఆ స్వస్థత పొందేవాడు కూడా తెలియదండి. వాడు వెళ్ళి ఎవడరా నిన్ను స్వస్థపరిచాడంటే నాకేం తెలియదు బాబు అన్నాడు. అన్నాడు నాకేం తెలియదు బాబు, పరుపెత్తుకొని లేచి నడవమన్నాడు ఆయన ఎవరో అంటున్నాడు. సమాజ మందిరంలో ఒక రోజు ప్రభువుకి వాడు కనబడ్డాడు. ఎరా బాగున్నావా? బాగున్నాను. ఎవరైనా ఇంకెన్నడు పాపం చేయబాగు. ఈ మాట ఏడా విన్నానే. ఇంకెన్నడు పాపం చేయబాగు. ప్రభు చెప్పుకోలా, నేనే నిన్న ఆ రోజు ఆ మండపాల దగ్గర పడి ఉంటే వచ్చి నిన్ను స్వస్థపరిచింది నేనేరా. ఆ రోజు నువ్వు నన్ను సరిగ్గా గుర్తుపట్టలేదు కాదు, చూడరా నేనేరా, నేనే. ఎందుకు రా వాళ్ళందరూ అడుగుతుంటే నా గురించి చెప్పలేకపోయావు? చెప్పాలి కదా కాస్త అయినా. మన వాళ్ళు ఊరికినే అమ్మా చెప్పు నా గురించి చెప్పు, నేనే నీకు రక్షణ ఇచ్చి బాప్తీసం ఇచ్చా, చెప్పు నా గురించి. మన సంఘం పేరు ఎందుకు మర్చిపోయావు? సంఘం పేరు చెప్పు. ఈ శుద్ధి అంతా అవసరమా? ఎప్పుడన్నా ఎవరన్నా తెలియపోతే ఇక మాడి కొంతమంది ఇంకా ఆడబట్టుకుందండి నాకు ప్రత్యక్షత, ఆడబట్టింది నాకు ప్రత్యక్షత. ప్రియమైన వాళ్ళరా, మనం లేఖనాలన్నీ కనుక పరిశీలన చేస్తే ప్రభు చెప్పాడు. నాకు బాగా నచ్చిన మాట ఏంటి తెలుసా? శిష్యులందరూ వచ్చి అయ్యా దయ్యాలు మాకు లోబడతాయి అయ్యా, మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన అన్నాడు అవునా, మరింతగా ప్రార్థన చేసుకొని మొండి దయ్యాలను కూడా వెళ్ళగొట్టండి అల్లా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు నిష్ప్రయోజకులైన దాసులు అని చెప్పండి అన్నాడు. ఎవరంటే వాళ్ళు నిష్ప్రయోజనమా? నిన్ను వెంబడించడం, నీ పట్ల ఉండి ఇన్ని అద్భుత కార్యాలు చేయటం మా జీవితంలో నిష్ప్రయోజకమైన దాసులమా మేము? వాళ్ళనే ప్రభు ఆ మాట అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమనాలి? ఏమనుకోవాలి? కట్టాడండి మందిరం, వస్తున్నారు జనం, బాగా వస్తున్నారు, ప్రతి ఆదివారం భోజనాలు. ఎంత కృపో దేవుడికి. దేవుడు అసలు ఆయన్నే ప్రేమించాడండి. ఆయన మీదే ఉన్నాడు దేవుడు. ఎవరి మీద ఉన్నాడట? ఆయన మీదే ఉన్నాడు. తల మీదే కూర్చుంటాడు. ఆయన చూస్తే చాలు దేవుడు చూసినది. అపోస్తులే నిష్ప్రయోజకులైతే వారి పేరు పెట్టుకొని అపోస్తుల బోధని వారి బోధలు వింటూ వారు చెప్పిన మాటలు ప్రకటిస్తూ ఈరోజు నీకు మేము ఎంతటి వారం అంటే ఇంకా నిష్ప్రయోజకులమైన దాసులమే. ప్రయోజనమైన వాడు దేవుడు ఒక్కడే. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని గారు హల్లెలూయా. ప్రయోజనమైన వాడు దేవుడు ఒక్కడే. ఈ రోజున మనుషులకి తెలియని పరిస్థితి అది. అసలు స్వస్థత అనేది ఎక్కడ జరుగుతుంది? ఒక్కొక్కరు లారీలు కట్టుకొని పోతున్నారండి. బెల్లంపల్లి, హైదరాబాదు లారీలు, జీబులు, కార్లు మాట్లాడుకొని. స్వస్థత ఎవరి దగ్గర వచ్చిందో కూడా తెలియపోతుంది. ఎట్లాగా స్వస్థత అనేది ఎవరి దగ్గర జరిగిద్దో ఈరోజు మనకు స్పష్టత ఉండాలి. ఆమె మన స్థితిని ఎవరు మారుస్తారో మనం గుర్తుపట్టాలండి. 38 ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుడిని పైపెచ్చి ఇంకో విషయం తెలుసా? నువ్వు ఇప్పుడు స్వస్థత పొందకూడదు అసలు. ఈరోజు కొంతమంది వచ్చారు, ఏంట్రా నడుస్తున్నావేంటి? ఒరే వీడు వాడే కదరా, యాడ్ నుండి వచ్చింది వీడికి ఎంత బలం, ఎంత స్వస్థత యాడ్ నుండి వచ్చింది. కొంతమంది వచ్చి అడుగుతున్నారు, ఎవట్రా నేను స్వస్థపరిచింది? అయినా ఈరోజు విశ్రాంతి దినం కదరా, ఎందుకు స్వస్థత పొందావు? నువ్వు పొందకూడదే. ఏంది అసలు ఆ పిచ్చి ప్రశ్న ఏంటి? అరే నిజంగా అరే వీడు 38 సంవత్సరాల నుండి ఈ బాధతో, వ్యాధితో, ఈ రోగంతో, ఈ రొప్పుతో ఎంత వేదన పడ్డాడ్రా. ఏ దేవుడో వాళ్ళ దృష్టిలో అనుకున్నాం, ఏ దేవుడు స్వస్థత పరిచాడురా, చాలా సంతోషం రా నేను చూసినందుకు అని అనాలి కదండి. వీళ్ళు అంటున్నారు, అక్కడ ఉన్న యూదులు అంటున్నారు, ఈరోజు నువ్వు స్వస్థత పొందకూడదు కదా, నువ్వు పొందకూడదు. ఒరే ఎవర్రా వీళ్ళు అసలు 38 ఏండ్ల నుండి నేను వ్యాధిని అనుభవిస్తూ ఉంటే కనీసం నన్ను అప్రిషియేట్ అంటే నన్ను అభినందించాల్సింది పోయి
ఎవరు చేశారని ఆయన గురించి ఆరా తీయాల్సింది పోయి నువ్వు స్వస్థత పొందకూడదే. వాళ్ళకి ఇంకా ఇష్టం లేదు వాడు స్వస్థత పొందకూడదు. ఆ 38 ఏళ్ళ నుండి ఆ వ్యాధిలో నుండి వాడు బయటికి రావడం వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి మనుషుల్లో మనం ప్రేమించేది, వీళ్ళ కోసం అండి మనం త్యాగాలు చేసేది. కొంతమంది త్యాగం చేస్తూ ఉంటారు, మా ఆయన మా ఆవిడ. ఇంకో విషయం చెప్పాలి, అక్కడ యోబుని తన సొంత భార్య మరణం కారాదు, చచ్చిపోరాదంటరా మన భాషలో. మరి ముదృష్టపోరా, ఎందుకంటే ఇంకెన్ని రోజులు బతుకుతారా, చచ్చిపోరే. యోబుని అందండి, దేవుని దూషించి మరణం కారాదు. ఆయన అన్నాడు, మూర్ఖురాలా. మనమైతే ఇంకాస్త పెంచేవాళ్ళం స్కేలు, ఇంకాస్త పెంచేవాళ్ళం స్కేలు. ఆయన నీతిమంతుడు కాబట్టి మూర్ఖురాలు మాట్లాడంటే మాట్లాడు బాగా. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, మా వాడండి, నా వాడండి, మా ఆయనండి, మా భర్త అండి, ఎవరైనా సరే ప్రభు తర్వాతే. ఆమేన్, హల్లెలూయా. యేసు తర్వాతే ఎవరైనా. 38 ఏళ్ల నుండి పడి ఉన్న వ్యాధిగ్రస్తుని భూ ప్రపంచంలో ఎవరు కూడా కనికరించలేకపోయారే. అందుకనే మనం ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే, ఇక టైం అయినా విలువైనా అంతకు మించి ఎక్కువ ఇవ్వకూడదు. ఎవరితోనైనా ఎక్కువ సమయం గడపాలన్నా, ఎవరైనా ఎక్కువగా పొగడాలన్నా, ఎవరైనా ఎక్కువగా స్తుతించాలన్నా, ఎవరి గురించి ఎక్కువగా నువ్వు ధ్యానించాలన్నా, నీకు ఈ భూ ప్రపంచంలో ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. గట్టిగా చప్పటి కూడా ప్రభుని కనపడు. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం చనిపోయిన శవాన్ని చుట్టానికి కూడా ఈరోజు భర్తలు రావట్లా. అయ్యా నీ భార్య చనిపోయిందయ్యా, యాక్సిడెంట్ అయ్యి చనిపోయిందయ్యా, సమాచారం అవునా, నేను వచ్చేసరికి లేట్ పెట్టిందిలే కానీ మీరు కార్యక్రమం కానివ్వండి అంటున్నారు. ఇది భార్య భర్తల బంధం. రోగం వస్తే ఆడి బట్టలు ఆడే, ఏం బట్టలు వేయడమే, ఉతుక్కోవడం, ఎవరి కంచాలు వాళ్ళయే. ఈ ప్రేమకు మనం విలువిచ్చి నా భార్య అండి, నా భర్త అండి, మురిసిపోయి ముట్టికలు వేసుకున్న దాకా వస్తారు. ఏంటి మురిసిపోయి ముట్టికలు వేసుకున్న దాకా వస్తారు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో యేసు మీద ప్రేమ నిలపలేరు కదా. ఆయన మీద ప్రేమను ఉండి ఆయనకి విలువనిచ్చి ఆయన ప్రాధాన్యత ఇస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా నీ భార్యని భర్తను ఎలాగో ప్రేమించామని అర్థమవుతాయి. అసలు ప్రభుకి స్థానం లేకుండా ఈ రోజున కుటుంబాల్లో ఓవర్ యాక్టింగ్ అనమాట. అదంతా ఓవర్ యాక్టింగ్, ఏం ఉండదు. ముట్టికాయలు వేసుకొని ఇక వేరే కార్యక్రమాలు చేసే రోజులు ముందుంటాయి వాళ్ళకి. ప్రభుకి స్థానం లేకపోతే, దయ్యాలు కాకపోతే ఎవరుంటారు అక్కడ? హల్లెలూయా. దేవునికి స్థానం లేని రోజుల్లో వారి కుటుంబాల్లో దెయ్యంగా దేవుడు ఉంటాడండి. అంతటి తాపేస్తున్నాడు. అయితే అతని ద్వారా మనం నేర్చుకుంది ఏంటి అని అంటే, ఆ వ్యక్తి ద్వారా ఒకే ఒక విషయం, ఒక నిరీక్షణ ఉండాలి. ఏముండాలి మనకి? దేవుడు మనలను ఆశీర్వదించేంత వరకు ఓ నిరీక్షణ ఉండాలి. పట్టుదల వదలకూడదు, ప్రయాస మానకూడదు. ఆమేన్ చెప్పండి అందరూ, ఆమేన్. నిరీక్షణ, పట్టుదల, ప్రయాస, ఆ మూడు అతని జీవితంలో ఉన్నాయి కనుకనే 38 సంవత్సరాల తర్వాత స్వస్థత పొందాడు. గట్టిగా చెప్పకూడదు. ఆమేన్. 38 సంవత్సరాల తర్వాత అతడు తన స్థితిని మార్చుకోగలిగాడు. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొల్లెనే. నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగి పొల్లెనే. జలాశయములో భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. జలాశయములో భరించలేని జల ప్రళయములను స్తుతి ఆపెనే. త్రియేక దేవుడైనా యెహోవాను చెరువులో చెరాపులో నిత్యము ఆరాధించుదు. త్రియేక దేవుడైనా యెహోవాను పరిశుద్ధ
చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఈ 38 ఏళ్ళ ఉన్న పడి ఉన్న వ్యాధిగ్రస్తుడి స్థితి మారింది. మన స్థితి ఇప్పుడు మారిందా లేదా? మన స్థితిగతులు మారాయా? మారింది కదా. అతడు తన పాపములో నుండి, శాపములో నుండి, రోగాల్లో నుండి, ఆ భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి స్థితిగతుల్లో నుండి విడుదల పొందారు. మనం కూడా విడుదల పొందాం. మనం ఎప్పుడైతే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది నూతనంగా ఆయన సన్నిధిలో ఆయనను ధరించుకొని జీవిస్తూ ఉన్నామో అప్పుడు మన స్థితి మారింది. ఆమేన్. మారిందా లేదా? మారిందా లేదా? చెప్పరండి. మారిందా? మారింది. అంతవరకు బాగుంది. స్థితి అనేది ప్రతిదీ క్రొత్తగా మారుతూనే ఉండాలి. ఇంక చాలు అనుకోవడానికి లేదు. విన్నారా? ఈ స్థితి చాలు, నాకు ఈ రోజుకో ఈ జీవితం చాలు, ఈ భక్తి చాలు, ఇది చాలు నాకు అని అనుకోవటానికి లేదండి. మనం రోజు రోజుకి దేవునిలో నూతన స్థితిని పొందుకుంటూనే ఉండాలి. ఆమేన్. ఒకరోజు ప్రార్థన చేశాను కదా, ఈ రోజుకు నన్ను వదిలేయ్ అమ్మాయి,